హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే చేపల పులుసు. ఈ చేపల పులుసు చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి నీట్గా క్లీన్ చేసిన చేప ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని మ్యారినేషన్ చేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమాటా 1, ఈ కర్రీకి సరిపడగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3-4 టీ స్పూన్ల కారం వేసుకొని వీటన్నిటిని కూడా, అలాగే ఇందులో ఒక 5-6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా మ్యారినేషన్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న టైంలో ఇక్కడ నేను ఒక చిన్న మామిడికాయ తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. పులుపుని బట్టి మామిడికాయ తీసుకోవాలి. ఇది మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉందని నేను కొద్దిగానే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఉడికేదాకా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటి ఇరగకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ మరొక 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసుకొని చింతపండు రసం వేసుకుందాం. మనం ఇక్కడ మామిడికాయ వేసుకున్నాం కాబట్టి పులుపు అనేది తక్కువగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతూ ఉండగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ఈ చేపల కర్రీలో ఎక్కడ కూడా ఎటువంటి మసాలా పౌడర్స్ వేయలేదు కాబట్టి ఈ కర్రీ అనేది చాలా న్యాచురల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేసి ఆ చేపల కర్రీ టేస్ట్ లేకుండా తినే కంటే ఇలా మసాలాలు లేకుండా సింపుల్ వేగా మామిడికాయ వేసుకొని చేపల పులుసు చేసుకోండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మీరు ఇంతవరకు ఈ రెసిపీ ఎలా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ అనేది మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది.